హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్గా 1 kg అయితే చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నేనైతే కేజీకి 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 or 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని పెరుగు కూడా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్లోకి 2 or 3 ఆనియన్స్, ఒక టమాటో, కొంచెం కరివేపాకు తీసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టాలి. బౌల్ వేడయ్యాక అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, నెక్స్ట్ కస్తూరి మెంతి వేసుకోవాలి. కస్తూరి మెంతి వల్లనైతే చికెన్ అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఆయిల్లో వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి క్యాప్ పెట్టుకొని. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాయి. ఇలా మధ్యలో కలుపుతూ మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా మంచిగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా అయితే మొత్తం మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి పసుపు ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం, అందుకే ఇక్కడ కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఒక 1 to 2 minutes క్యాప్ పెట్టుకొని వేయించాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఫోన్ పక్కన పెట్టి చికెన్ మంచిగా కలుపుకున్నాను, వీడియో తీయడానికి అవ్వట్లేదని. చూడండి, ఇలా కలుపుకున్నాక క్యాప్ పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. క్యాప్ తీస్తూ మధ్యలో కలుపుతూ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి 15 minutes వరకు. హాఫ్ వరకు అయితే మగ్గిపోయింది. ఇంకా కాసేపు ఇలాగే మంచిగా క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చికెన్లో నుంచి మనకి వాటర్ వచ్చిందో. ఇదే సరిపోతుంది. గ్రేవీ తక్కువగా కావాలి అనుకుంటే, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే వాటర్ యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకుంటే అయితే కర్రీ అయితే బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే కర్రీ అయితే అయిపోయింది. ఇది 20-25 minutesలో మనకి కర్రీ అయితే అయిపోతుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.